హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. గొప్ప శుభవార్త వచ్చింది. ఇప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న కొత్త ఏదైతే ఆసరా చేయుత పెన్షన్ 4016 రూపాయలు, 6016 రూపాయలు ముందుగా వీరి ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. వీరి ఖాతాలోనే ముందుగా ఈ జిల్లాలో డబ్బులు జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో జనవరిలో ప్రభుత్వం అనేది పెన్షన్లకు సంబంధించి మంజూరు అయితే చేసిందనమాట. ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే కాబోతున్నాయండి. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు అప్డేట్ చేశారు, పెన్షన్లు మంజూరు చేశారు, ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కాబట్టి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఎలాంటి పథకాలు లబ్ధి చెందబోతున్నారు, రేపు ఎన్ని పైసలు మన అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి, ఏంటి వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఇందుకు సంబంధించినటువంటి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకోవడం జరుగుతుందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో తీపి కబురు చెప్పారండి మంత్రి సీతక్క. ఇటీవల కాలంలో ఏదైతే పంచాయతీ రాజు మంత్రిగా ఉన్నటువంటి సీతక్క స్థాయిలో ఏదైతే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఉన్న కొంతమంది అధికారులు తప్పు చేసి వాటిని తొలగిస్తున్నారనమాట. మానవత్వం లేదా, మీరు ఎందుకు తొలగిస్తున్నారని చెప్పేసి అధికారుల పైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఇది ప్రభుత్వాన్ని పైన రుద్దడం సరికాదు, లేకపోతే సస్పెండ్ కూడా చేస్తామని వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది జరిగిందనమాట. నెల 23 తారీఖు నుంచే ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేస్తుందండి. అందరికీ 33 జిల్లాల్లో ఒకేసారి అయితే విడుదల చేయలేదన్నమాట. విడతల వారీగా మాత్రమే రిలీజ్ చేస్తుంది. నల్గొండ, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకైతే పెన్షన్లు అయితే అందిస్తున్నారండి. సో 23, 24, 25 తారీఖులో రేపు కూడా కొన్ని పెన్షన్లు అయితే ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం హాలిడే అయినప్పటికీ పోస్ట్ మ్యాన్ అనేది ఈ రోజు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు వారు వీలుని బట్టి. కాబట్టి పోస్ట్ అకౌంట్ లో పడ్డ వారికి మాత్రమే ఇస్తారు. బ్యాంక్ అకౌంట్లు అంటే బ్యాంక్ పనిదినాలు బట్టి ఇస్తారు కాబట్టి ఒకసారి మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి. ఎంత ఇస్తున్నారు ఏంటంటే ప్రభుత్వం 2016 రూపాయలు, 4016 రూపాయలు మాత్రమే అందిస్తున్నారండి. ఇక చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో ప్రజాపాలనలో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట. వారిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఇక రానున్న బడ్జెట్ లో ఏదైతే కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు ఇందుకు సంబంధించి ఫైల్ అయితే రెడీ చేస్తున్నారనమాట. పూర్తి స్థాయిలో సర్వే చేయాలని చెప్పేసి 2 ఆప్షన్లు ఎంచుకున్నారు. ఒకటి, భర్త చనిపోయిన భార్యకి ఇస్తున్నారా లేదా, ఇక పూర్తిగా చనిపోయిన వారికి కొంతమంది డిలీట్ అవుతున్నాయి, అటువంటి వారి ప్లేస్ లో కొత్తగా ఇవ్వాలండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు. దాంట్లో 5 లక్షల వరకు అర్హత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందనమాట. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జారీ చేస్తారంటే ప్రభుత్వం రైతు రుణమాఫీ కూడా మార్చిలో ఇస్తామని చెప్పారు కాబట్టి ఎలక్షన్లు అనేది ఫిబ్రవరి ఎండింగ్ లో అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏం చేశారంటే మేము మాట ఇచ్చిన ప్రకారం రైతు భరోసా, అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఇచ్చిన తర్వాత ఎలక్షన్లకు అయితే వెళ్తామని చెప్పారు కాబట్టి సో ముందుగానే ఫిబ్రవరి నెలలో ఏదైతే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందనమాట. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి 4 పథకాలు అయితే రాబోతున్నాయండి. లేని వారికి ఇల్లు, కొత్త రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలుగా వారు ఒకవేళ ఒంటరి మహిళలకు, వికలాంగులు పనిచేసే వారికి 6000 రూపాయలు, ఇటు వచ్చే 4000 రూపాయలు మొత్తం. ఇక ఒకవేళ ఇంటి పేరు మీద కనుక తండ్రి పేరు మీద వ్యవసాయ రైతు భరోసా కూడా రావడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి 12,000 నుంచి 16,000 రూపాయలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందనమాట. రేపు మనకు ఆల్రెడీ పెన్షన్లతో పాటు ఈ 4 పథకాల డబ్బులు కూడా విడుదలవుతాయి అనమాట. రేపు 11 గంటల నుంచి మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా మీ ఫోన్లోకి మెసేజ్ టింగ్ టింగ్ అనేది రావడం జరుగుతుంది. మొదటిగా రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు సంబంధించి ఈ డబ్బులతో పాటు ఆసరా పెన్షన్ డబ్బులు ఇవన్నీ కూడా జమ అవుతాయి అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం.